ఇందిరా పార్క్ దగ్గర రెండో రోజు బీజేపీ నిరసన రైతులకిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ ఇవాళ ఉదయం 11 గంటలకు దీక్ష విరమణ నేటి నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ మద్యం దుకాణాల లైసెన్స్లకు నోటిఫికేషన్ జారీ ఈ నెల 11న లాటరీ 12 నుంచి కొత్త దుకాణాల కేటాయింపు ఇవాళ కర్నూలు జిల్లాకు చంద్రబాబు పుచ్చకాయల మడలో పెన్షన్ల పంపిణీ కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించుకోనున్న సీఎం ఇవాళ తిరుమలకు డిప్యూటీ సీఎం 2 రోజుల పాటు అక్కడే ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్న పవన్ నెయ్యి వివాదంపై సిట్ విచారణ తిరుపతి నుంచి తిరుమలకు టీం సభ్యులు లడ్డూ పోటు సిబ్బంది నుంచి వివరాల సేకరణ లడ్డూ ప్రసాదానికి అపచారంపై ఆందోళన నరసరావుపేటలో నిరసన వెంకటేశ్వర స్వామి ప్రతిమలతో ర్యాలీ ఢిల్లీ పర్యటనలో రేవంత్ ఖర్గేను పరామర్శించనున్న సీఎం మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో ఆనంద్ కన్వెన్షన్ లో హరీష్ రావుకి వాటా ఉందన్న అనిల్ కుమార్ తప్పుడు ఆరోపణలు చేశారని మాజీ మంత్రి ఆగ్రహం ఎంపీకి హరీష్ లీగల్ నోటీసులు స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కొనసాగుతున్న ఉద్యమం నేడు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన స్టీల్ ప్లాంట్ సీఎండీగా ఏకే సక్సేనా బాధ్యతల స్వీకరణ డైరెక్టర్లతో భేటీలో ఉత్పత్తి పెంపుపై చర్చ మూసీ నిర్వాసితులతో బీఆర్ఎస్ భేటీలు నేడు అంబర్పేట్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమం మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో తనిఖీలు విద్యార్థులతో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్పర్సన్ సరైన సౌకర్యాలు లేకపోవడంపై ఆగ్రహం ఎమ్మెల్యే చంటిని కలిసిన కాల్ మనీ బాధితులు అధిక వడ్డీలతో సుధాకర్ రెడ్డి వేధిస్తున్నాడని ఆవేదన కాపాడాలని విజ్ఞప్తి శాంతియుతంగా పండుగలు నిర్వహించుకోవాలి ఘర్షణలకు దిగిన వారిపై కేసులు పెడతాం పల్నాడు జిల్లా గ్రంథసిరిలో పోలీసుల పల్లె నిద్ర దసరాకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు అదనంగా 6,000 బస్సులు మరో 6,000 బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ ఏలూరు తలకడిపూడి పిఎస్ లో ఎమ్మెల్యే హల్చల్ ఎస్ఐ కుర్చీలో కూర్చొని అల్పాహారం తిన్న సొంగ రోషన్ అక్కడి నుంచే పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు నటుడు రజనీకాంత్ కి అస్వస్థత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స నేడు మరికొన్ని పరీక్షలు చేయనున్న డాక్టర్లు హైదరాబాద్ లో దొంగల హల్చల్ వృద్ధిరాలి మెడలో గోల్డ్ చైన్ చోరీ పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు అరసవిల్లులో అద్భుత ఘట్టం ఆలయంలో మూల విరాట్ ను తాకిన సూర్యకిరణాలు 2 నిమిషాల పాటు కనువిందు జమ్మూ కశ్మీర్ లో కొనసాగుతున్న తుది విడత పోలింగ్ 40 స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఉదయం నుంచే భారీగా క్యూ కట్టిన ఓటర్లు కర్ణాటకలో కీలక పరిణామం ముడాకు సీఎం సిద్ధరామయ్య భార్య లేఖ ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను అప్పగిస్తానన్న పార్వతి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి మోదీ ఫోన్ యుద్ధంతో ఎలాంటి లాభం ఉండదు భారత్ శాంతిని కోరుకుంటుందన్న ప్రధాని